గురువు గారి మాట, గురువు గారి మాట, గురువు గారి మాట, గురువు గారి మాట. దారిలోన పిల్లి ఒకటి పిల్లను నోట కరువగా, అయ్యో పాపం నొచ్చునని బాలుడు బాధపడెనుగా. ఇంటి ముందు చెట్టు పైన కోతి వింత చేష్టలు, తల్లి పొట్టను విడనట్టి పిల్ల పట్టు తపనలు. చూసి చూసి మురిసిపోయే అబాల విజయార్థం, కాని ఆ దృశ్యం ఎంతో సందిగ్ధం. గురువు గారి మాట, గురువు గారి మాట. కోతిలాగా మారాలని కోరిక ఒకటి పుట్టెను. పుస్తకాల సంచిని కడుపుకు గట్టిగా కట్టెను. చెట్టు ఎక్కి జారిపోయే ప్రమాదము తెచ్చెను. తండ్రి చేత చివాట్లు తిని కన్నీరు పెట్టెను. ఏది తప్పు ఏది ఒప్పు తెలియని వైనం దిగులుతోనే గడిపాడు ఆ అమాయక సమయం. గురువు గారి మాట, గురువు గారి మాట. మాస్టారి బోధనతో సందేహం తీరెను. కథలోని పరమార్థం కళ్ళెదుటే నిలిచెను. పిల్లి అంటే గురువు గారి బాధ్యత అని తెలిసెను. కోతి అంటే శిష్యుడి పట్టుదల అని పిలిచెను. గురువును గట్టిగా పట్టిన కోతి పిల్లనయ్యాడు. చెట్టు కాదు చదువులనే ఉన్నత శిఖరం ఎక్కాడు. ఏకాగ్రతే సాధనగా ప్రథమ శ్రేణిలో నిలిచాడు. తల్లిదండ్రుల ముఖంలోన ఆనందాన్ని నింపాడు. గురువు గారి మాట, గురువు గారి మాట, గురువు గారి మాట, గురువు గారి